సో హ్యాపీ. ఇవాళ మనం ప్రశాంతంగా మన పటాన్చెరులోకి మన ఫ్యామిలీ నుంచి మరో కుటుంబాలు కూడా మనతో జాయిన్ అయినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మనకి. జన్మదినాలు జరుపుకోవడం వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అది రానున్న ముందు రోజుల్లో కూడా సంఘం తరఫున మంచి మంచి పదవులు పొందాలని ఆకాంక్షిస్తాం. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారో మనం చూద్దాం. అటు రండి బాగారు లైవ్ టీవీ9. ఇక్కడ ఎవరు అంగమ్మలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా హ్యాపీకి ఎవరు ఉండకపోవచ్చు. ఇదే రోజు కోరుకుంటున్నారు మా పిల్లలకు. కానీ ఫన్ వారం రోజుల నుంచి వాళ్ళు నిద్రపోతున్నారు. అసలు ఈ ఫంక్షన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి. బర్త్డే సెలబ్రేషన్స్. ఈ ఇవాళ రేపు జనరేషన్లో పిల్లలు కలవడం కూడా చాలా కష్టంగా మారింది. అంత లైఫ్ స్టైల్ అంతా బిజీగా ఉంది. మనకి అవకాశాన్ని ఇచ్చారు సాయిబాబా వేణుబాబా. మరి మీరందరూ గ్యాదర్ అయిన ఒక చోటు మీ సహకారం మీరు వెన్నంటూ ఉండడం మాకు కూడా చాలా ప్రత్యేకంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇలాంటి కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు మన కోసం రుచికరమైన వంటలు కూడా తయారు చేస్తున్నారు మన అత్తయ్యలు వాళ్ళందరూ. వాళ్ళని కూడా ఒకసారి టచ్ చేద్దాం. రండి బావగారు, ఇది వాక్యతగా మాకు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా చిన్నమ్మలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పేరు పేరున చిన్నమ్మలకు అత్తయ్యలకు ధన్యవాదాలు చెప్తున్నాడు బావగారు. ఎందుకంటే 2 రోజుల నుంచి అందరికి రుచికరమైన వంటలు రాత్రి రోజులు శ్రమ పడుతూ కష్టపడుతూ రుచికరమైన వంటలు తినిపిస్తున్నారు. మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు, గ్రాండ్ సక్సెస్. దగ్గరుండి అక్కయ్యకు పెద్ద అక్కయ్యకు నిద్ర లేని రాత్రులు గడిపింది. ఎన్నో పని మొదలు పెట్టి నుంచి టెన్షన్లో ఎట్లయితుంది అని మొత్తం మీద గీత దాటేసి నేను కేవలం వీడియోని తీసినాను, నన్ను మెచ్చుకోవద్దు. ప్రోగ్రామ్ ఈవెంట్ గురించి మాట్లాడాలి. రికార్డ్ అందరూ వచ్చి చేస్తున్నారు. టైం మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్. మనం ఎప్పుడైనా కానీ టైం మర్చిపోవద్దు. టైం మెయింటైన్ చేసి భోజనం చేస్తున్నారు. చాలా పిల్లలు చాలా అల్లరి చేసుకుంటారు. ఏం ఆకలి అయితే తినండి ఆడుతున్నారు. పెద్దలు వాళ్ళు మాట్లాడుకుంటూ చపాతీలు అందరికి భోజనాలు అందిస్తున్నారు. అందరూ మా ఉద్దమ్మ కూడా ఉంది కిచెన్ ఉన్న. అక్క కూడా చపాతీలు చేస్తుంది. సీట్లు నిలబడుతుంది. మా ఉద్దమ్మ సక్సెస్ అయిన చాలా కడ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. అందరు వచ్చి ఆ చెల్లెవాడు వచ్చింది చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. చూడండి మా వద్ద చపాతీ ఎలా వేసిందని చూపిస్తుంది. మా అక్క కూడా చూడండి అని చెప్తుంది. అందరు జాయిన్ అవుతున్నారు. అందరు జాయిన్ అయ్యి భారతదేశం మీద ప్రేమ కొద్ది చపాతీలన్నీ కూడా భారతదేశం మ్యాప్ లాగా చేశారు. చాలా ఆనందకరమైన విషయం. కర్రీ చూడండి. వెరీ గుడ్. ఈ కర్జన స్పెషల్ కర్రీ. ఎవరు మా శాస్త్రం చూడండి మూలమైనట్టుంది. ముఖ్యంగా షాల్ని తీయాలి మనము. ఎందుకంటే పిండి మొత్తం రెండు పిండి మొత్తం కంప్లీట్ చేసేసి సింగిల్ హ్యాండెడ్గా. టైగర్ అమ్మ పేరు నిలబెడుతుంది అన్ని రకాలుగా. ఇప్పుడు అన్ని రెడీ అయినాక నీ రోజు వచ్చి పొగాన్ని తీసుకుపోతుంది. ఎంతవరకు కరెక్ట్ వచ్చింది? రేణుక 2 రోజుల నుంచి ఆ ఇంటికి ఆమెట్లు ఈమెట్లు తిరిగి సన్న పడిపోయింది. అది దగ్గర 2-3 కేజీలు తగ్గిపోయినట్టుంది. సరే మీరేం బాధపడకండి, ఒక్కరోజు ఉంటాం, మేము వెళ్ళిపోతాం. మీరు హ్యాపీగా ఉండండి. ఓకే. మీరేంట్రా ఎండాకాలం ఎఫెక్ట్ ఎంత ఉందంటే వీళ్ళు పైన ఇల్లులన్నీ డోర్లు, రూమ్లన్నీ డోర్లు, కొత్త ఇల్లు మొత్తం డోర్లు పెట్టేసి వచ్చి మొత్తం ఇక్కడ వరండాలనే చేయదు. ఈ ఎండాకాలం చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ టైంకి అందరికి అందరికి భోజనాలు పెడుతున్నారు. ఎంతో ఈ ఎండకి అందరి పిల్లలకు కూడా టైం టు టైం భోజనం పెడుతున్నారు. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. నిన్న ఒక్కొక్కరు ఎన్ని ఐస్ క్రీమ్లు నిజం చెప్పాలి మీరు అంతా. 5 ఐస్ క్రీమ్ చూడటం మీరు నిజం చెప్పాలి మీరు అందరు. గులాబ్ జాములు ఎన్ని తిన్నారు? ఓకే. అదే ఏంటి నిజం చెప్పు. గ్రేట్. ఓకే పోలేలు ఎన్ని తిన్నారు మీరు? ఐస్ క్రీమ్ ఒక్కటి తినలేదు. ఎందుకు నిజం చెప్పు. ఓకే కొంచెం దూరం నిలబడండి. మీరు వీడియో కరెక్ట్గా వస్తుంది. సో మీకు ఏం బాగా నచ్చినాయి? నిన్న వంటలలో ఏం బాగా నచ్చినాయి మీకు? ఇక్కడ చూడండి. వావ్, వండర్ఫుల్. అసలు ఇది అయితే అద్భుతం. చాలా సంతోషంగా ఉంది. అసలు తను ఈ విషయం ముందు నుంచి చెప్తే మొత్తం ప్రిపరేషన్ వీడియో కూడా చేస్తుంటే మనం అసలు
గులాబ్ జాములో మిగిలిన సీరతో బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి 100% యూటిలైజేషన్ అంటారు దీన్ని. చాలా సర్ప్రైజ్ ఇచ్చింది. అలాగే రొటీ కూడా దాంతో కూడా రేపు పోషించడానికి ప్లాన్ చేస్తున్నారు. 100% యూటిలైజేషన్ అంటే ఇదే. వెరీ గుడ్, వెరీ నైస్. మన దగ్గర ఇంత టాలెంట్ కళాకారులు ఉన్నారు మన గ్రూప్లో. ఇప్పుడు మా అమ్మ ఏం చేసినట్టు వీడియో తీసుకురాగా లోపల నుంచి వచ్చేసింది. ఓకే, జనక డైరెక్షన్లో మొత్తం అంతా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. యా ఉంటేనే దగ్గర ఉంటేనే ఇవన్నీ అయితే అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాధాబాయి రేపు మ్యారేజ్ డే కోసం వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే, ఇదంతా రేపటి కోసమే. బ్రెడ్ ముందే కట్ చేశారు. ఓకే, ఎందుకు ఏం తిన్నావు అంతగానము? వెంకట సాయిరామన్ వచ్చాడు. అలాగే 2 రోజులు 3 రోజుల నుంచి బండి మీద ఎక్కడ పోతే అక్కడ అలసిపోయింది మొత్తం. అలా వెంకట్ ఏమ్మా ఇంకోటి ఇళ్ళకు అన్నం పెడుతుంది, ఇంకొకటి బెల్లం కట్టేది. అది మాట. ఓకే, యూ గాట్ ఇట్. ఇప్పుడు అడుకొచ్చిన కదా. ప్రవీణ్ భాయ్ తెచ్చుకున్నావా? వెరీ నైస్, వండర్ఫుల్. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. సూపర్ వెంకట్, వెరీ నైస్. చలో మళ్ళీ కవర్ చేద్దాం.